హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వాల్. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో ఇవన్నీ నేను 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇవి కలర్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా చాలా మంచిగా చాలా బాగున్నాయండి. సో అందుకనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. క్వాలిటీ అన్నీ బాగున్నాయనేసి. సో డిజైన్స్ కూడా మీకు నచ్చితే మీరు ఇలాంటివి గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. వీటిని డిజైన్ చూపించి మనం గోల్డ్లో అయినా చేయించుకోవచ్చు. సో ఈ వీడియో అయితే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ట్ ఎంత ఏంటి అనేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను మొత్తం చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే ఇదండి నా ఫేవరెట్ కంటి నెక్లెస్ అనమాట ఇది. సో చూడండి, ఇది యాంటిక్లో అయితే వస్తుంది మనకి. ఇలా మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ లాగా వచ్చి మనకి పైన సైడ్స్కి కూడా మనకి లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా మనకి కింద గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చేసారు, గోల్డ్ యాంటిక్ బాల్స్ లాగా. సో మనకి సైడ్స్లో చూస్తే మనకి లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కంటి మీద కూడా చూడండి మీరు ఒకసారి, డిజైన్ ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఇదైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి నేను వేసుకున్నప్పుడు. గోల్డ్ అని అడిగారు చాలామంది. సో చాలా బాగుంది డిజైన్ అని కూడా అన్నారనమాట. సో అందుకనేసి నేను ఇది చెప్తున్నాను మీకు. ఇలాంటి మోడల్ మీరు గోల్డ్లో చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 1500 అలా పడిందండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా నేను 4-5 ఇయర్స్ అయింది. బట్ ఎక్కడ కలర్ చేంజ్ అనేది అవ్వలేదన్నమాట. నాకు చాలా బాగా నేను యూస్ చేశాను దీన్ని. బట్ ఎక్కడ కలర్ చేంజ్ అవ్వలేదు. ఏమీ మనకి డిజైన్ కానీ ఏమీ మనకి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ బుట్టలు కూడా చూడండి, మనకి పైన లక్ష్మీదేవి ఇచ్చేసి కింద బుట్టలు ఇచ్చేసారనమాట. మనం ఎప్పటికైనా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మీరు యాంటిక్ మోడల్సే చూస్ చేసుకోండి. మనకి యాంటిక్లో అయితే కలర్ అంత ఈజీగా పోదన్నమాట. గోల్డ్ ప్లేటెడ్ అయితే మనకు తొందరగా కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి కంటి నెక్లెస్. చూడండి, డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇది గోల్డ్లో చేయించుకోవాలనిపించింది కూడా ఇలాంటి మోడల్. అంటే నాకు నెక్కి బాగా సెట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది మనకి యాంటిక్లోనే నెక్లెస్ టైప్ అనమాట. కుందన్స్తో వస్తుంది మనకి. ఇక్కడ మీరు పెండెంట్ చూసుకుంటే మనకి మిడిల్లో వచ్చేసి పింక్ కలర్ స్టోన్ అండ్ మనకి దాని చుట్టూ వచ్చేసి పల్స్ ఇచ్చారు, స్మాల్ బీడ్స్తో ఇచ్చారు. సో ఇది అయితే నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అండి. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుందన్నమాట. చూడండి, యాంటిక్లోనే హైదరాబాద్లో తీసుకున్నాను, కోటీలో నేను. సో ఎక్కడ కలర్ చేంజ్ అవ్వలేదండి. ఎంత బాగుందంటే ఇప్పటికీ అదే షైనింగ్తో చాలా అంటే చాలా బాగుంది. యాంటిక్వి అంత ఈజీగా కలర్ చేంజ్ అవ్వదన్నమాట మనకి. చూడండి ఎంత బాగుందో. మనకి అక్కడక్కడ కుందన్స్ అండ్ పల్స్తో. నెక్స్ట్ వీటి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా జుమ్కాస్ లాగా వచ్చాయన్నమాట. చూడండి, చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఇది కూడా నాకు 1000 రూపీస్ ఆ చేంజ్ అయితే పడిందండి. బట్ 9 ఇయర్స్ అవుతుంది నేను యూజ్ చేయబట్టి. ఎక్కడ కలర్ డ్యామేజ్ అనేది ఏమీ లేదండి, చాలా బాగుంది. సో ఇలా యాంటిక్లో అయితే మనకి అంత ఈజీగా కలర్ అయితే చేంజ్ అవ్వదన్నమాట. సో చూడండి మీరు, డిజైన్ కూడా ఎంత క్లారిటీగా ఎంత షైనీగా ఉందో ఇప్పటికీ కూడా. సో ఇది అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మోడల్ అప్పట్లో. సో అందుకు తీసుకున్నాను నేను ఇది. సో కుందన్స్ వచ్చేసి మనకి యాంటిక్లో పల్స్, స్మాల్ పల్స్ అయితే వచ్చేసాయి. సో ఇదొక్క సెట్ పెట్టుకున్నా చాలండి. మనకి చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుందన్నమాట. హెవీగా కాకుండా సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఈ మోడల్ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి అయితే మీరు ఈ కుందన్ సెట్ అండి. ఇది అంటే ఇది నార్మల్గా రెడ్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇది 4-5 ఇయర్స్ అయిందండి. అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మోడల్. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను నేను కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇది నాకు 500 ఆ చేంజ్ అయితే పడిందండి. రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. బట్ ఇప్పటికీ కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ఇది కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుందన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది సీజెడ్ నెక్లెస్ అనమాట. ఇది
ఇదొచ్చేసి మనకి రూబీస్‌తో వస్తుందండి. మనకి సీజర్స్ అనమాట. ఇక్కడ చూడండి మనకి సైడ్స్‌కి ఎలిఫెంట్స్ ఎంత క్యూట్‌గా చాలా బాగుంది కదా ఈ డిజైన్. సో, పెండెంట్ అయితే ఇలా హెవీగా వస్తుందండి మనకి. చైన్ అయితే ఇలా రూబీ అంకట్స్ టైప్‌లో వస్తుందనమాట. చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా డీసెంట్‌గా సింగిల్‌గా ఒకటి వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్ చూడండి సైడ్స్‌కి ఎంత బాగున్నాయో. రూబీ కాంబినేషన్ అనమాట ఇది మనకి సీజర్స్‌లో. ఇది కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. మాక్సిమం నేను అన్ని 4-5 ఇయర్స్ అయితే అయింది తీసుకొని. సో, ఇది నాకు 1500 అయితే పడిందండి. సో, కొంచెం కాస్ట్లీ అనిపించింది కానీ, బట్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చాలా బాగుందనమాట. వీటి ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ అయితే ఇచ్చేసారు. సేమ్ మనకు పెండెంట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్‌లో చూడండి సేమ్ పెండెంటే ఇచ్చేసారనమాట. సైడ్స్‌కి ఎలిఫెంట్ వచ్చేసి, పైన స్మాల్ ఫ్లవర్ డ్రాప్ లాగా ఇచ్చేసి, కింద మనకి హ్యాంగింగ్ పర్ల్ ఇచ్చారు. సో, చాలా బాగుంటుంది మనకి. జస్ట్ ఇయర్ రింగ్స్ వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందనమాట. చూడండి మీకు క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం ట్రెడిషనల్‌గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్సీ శారీస్ మీదకైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందనమాట. సో, చూడండి ఎక్కడ కలర్ షైనింగ్ తగ్గలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఆహ్, చార్మినార్ స్ట్రీట్ షాపింగ్‌లో తీసుకున్నానండి. జస్ట్ సింపుల్ నెక్లెస్. ఇదొచ్చేసి నాకు 800 అలా పడిందనమాట. మ్యాంగో హారం టైప్‌లో వచ్చిందనమాట. మీడియం లెంత్ వస్తుంది. ఇది కూడా సీజర్స్‌లోనే. ఇలా ఉందనమాట మనకి. మొత్తం అంతా మనకి పికాక్, మ్యాంగో అలా అయితే వచ్చేసింది డిజైను. వీటి ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ మనకి పెండెంట్ ఎలా ఉంటే అలా వచ్చేసిందనమాట ఇయర్ రింగ్స్. సో, ఇలా అయితే ఉంటుంది మనకి. పల్స్ వచ్చేసి కింద డ్రాప్ వచ్చేసి రూబీ వచ్చేసింది మిడిల్‌లో. పికాక్ డిజైన్ లాగా వచ్చేసిందనమాట. ఇది కూడా నాకు కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదండి. చాలా బాగుందనమాట. సో, ఇలా ఇవన్నీ సీజర్స్ స్టోన్స్ లాగా వచ్చేసాయి. సింపుల్‌గా కొంచెం నార్మల్‌గా సింపుల్ పార్టీస్ వేసుకునేలా ఉంటుందన్నమాట మనకిది. గ్రాండ్‌గా ఇష్టపడని వాళ్ళకి. సో, అలా ఇదొకటి అయితే తీసుకున్నాను నేను. ఇలా ఉంటుందన్నమాట మనకి లుక్ వైజ్. ఇది కూడా బాగుంటుంది సింపుల్‌గా మనకి. నెక్స్ట్ ఇదొచ్చేసి కొంచెం ఎలా అంటే మనకి ట్రెడిషనల్‌గా మన పేరెంట్స్ యూజ్ చేసేలాగా ఉంటుందన్నమాట. బట్ మనం కూడా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్‌గా మనకి సింపుల్‌గా ఇదొకటి వేసుకున్నా కూడా. సో, ఇదైతే నేను మా అత్తయ్య కోసం తీసుకున్నాను. అమెజాన్‌లో అయితే తీసుకున్నాను. ఇది నాకు 600 ఆ చేంజ్ అయితే పడింది. ఇవన్నీ గోల్డ్ బాల్స్ లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా మనకైనా కూడా. చాలా ట్రెడిషనల్‌గా చాలా బాగుంటుంది. ఇలా అయితే వచ్చేసింది గోల్డ్ బాల్స్ లేయర్స్ లాగా. మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా పెండెంట్ డ్రాప్ అలాంటివి ఇయర్ రింగ్స్ అయితే మనము స్టడ్స్ లాగా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, ఇది కూడా నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయితే అయిందండి. కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నాను. సో, ఇలా ఉందండి ఇదైతే మోడలు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది చంద్రహారం సంథింగ్ ఏదో అంటారు కదా! నాకు నేమ్ అంతగా గుర్తుకు లేదు. సో, అలా ఉంటుందన్నమాట. ఇలాంటి స్టడ్స్ యూజ్ చేసి మనం పెయిర్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదండి. ఇది నాకు కొంచెం ఏంటంటే కలర్ అయితే పోయిందన్నట్టు అనిపించిందండి. సో, ఇది నాకు అంత సాటిస్ఫై లేదనమాట. తీసుకున్నాను ఒక 4-5 ఇయర్స్. బట్ 1 ఆర్ 2 టైమ్స్ వేసుకున్నాను కానీ కలర్ అయితే చేంజ్ అయిందనిపించింది కొంచెం. డల్‌గా అనిపించింది. బట్ ఓకే. మోడల్ అయితే ఇలా ఉందన్నమాట. రామ్ పరివార్ అప్పట్లో బాగా ట్రెండింగ్‌లో ఉండే కదా! సో, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ 2000 అండి. ఇదే కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను. సో, ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. పెండెంట్ అయితే ఇలా ఉంది. సేమ్ అలానే వచ్చాయి మనకి పెండెంట్‌లో ఎలా ఉంటే అలా వచ్చేసింది. ఇది గోల్డ్ ప్లేటెడ్ అండి. మనకి యాంటిక్ కాదు. సో, అందుకే మేబీ కలర్ చేంజ్ అయిందనుకున్నాను నేనైతే. సో, ఇలా ఉందన్నమాట. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూసి ఆర్డర్ చేశానండి. సో, 2000 అయితే పడింది నాకు ఇది. మోడల్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సీజర్ స్టోన్స్ మనకి. సో, మోడల్ అయితే ఓకే. బట్ కలర్ అయితే చేంజ్ అయ్యిందనిపించింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ కంటి నెక్లెస్ అండి. పెండెంట్‌లో అయితే మనకి రామ్ పరివార్ అన్నీ మనకి రూబీ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. చుట్టూ మనకి అంకర్ స్టోన్స్ లాగా వచ్చాయన్నమాట.
సో కింద పల్స్ హ్యాంగింగ్. ఇది డిటాచబుల్ అండి మనకి డాలరు. సో మనం వెయిట్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. పల్స్లో కూడా వాడుకోవచ్చు మనము. బ్లాక్ బిట్స్లో కూడా వేసుకోవచ్చు. సింపుల్ కంటి అది వచ్చేసి నాకు 450 పడింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం సింపుల్ పార్టీకి వెళ్ళడానికి చిన్న చోకర్స్ అనమాట. ఇది కూడా నాకు 450 అయితే పడిందండి యాంటిక్లో. ఇది కూడా నేను తీసుకొని 4 to 5 years అయింది. స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నానండి. చూడండి చాలా బాగుందన్నమాట. చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉందనిపించింది నాకు. మనకి మనం యాంటిక్లో కాబట్టి మనకి కలర్ అయితే అంత ఈజీగా పోదన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. చూడండి మనకి ఇలా వస్తుంది సింపుల్గా, హెవీగా లేకుండా. మనకి కిడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట వీటిని. సో 450 అయితే నాకు ఇది పడిందండి. బ్యాగ్ కూడా మీకు చూపిస్తున్నాను. కలర్ ఎక్కడ ఏం చేంజ్ అవ్వలేదండి. చాలా బాగా అనిపించింది. క్వాలిటీ బాగుంటే మనకి ఎక్కడ ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ప్రైస్ అయితే కొన్ని చోట్ల క్వాలిటీ లేకపోయినా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల క్వాలిటీ ఉన్నా కూడా ప్రైస్ తక్కువ ఉంటుంది. సో క్వాలిటీ అనేది చూసి తీసుకోవాలన్నమాట మనము. అలాగే మనం మెయింటెనెన్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా అనేసి. ఇది వచ్చేసి సీజర్స్లోనే మనకి పికాక్స్ లాగా వచ్చిందనమాట సైడ్స్కి చోకర్. ఇది కొంచెం బిగ్ సైజ్లో వచ్చేసింది. ఇది గోల్డ్ ప్లేటెడ్ అండి. ఇది కూడా 500 550 అలా పడిందనమాట. స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. సో ఇది కూడా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు నాకు. ఇది ఇంకొకటి అండి, మనకి రూబీస్తో వస్తుంది. ఇది కూడా చాలా క్యూట్గా చాలా సింపుల్గా బాగుంటుంది. మనం కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసి నాకు 400 అయితే పడిందండి. సో స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. చాలా క్యూట్గా ఫ్యాన్సీ శారీస్ మీదకైనా కూడా మనం డ్రెస్సెస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. సింపుల్ హ్యాంగింగ్స్ ఏవైనా యూస్ చేసినా కూడా చాలా మంచిగా పేరప్ అవుతుంది అన్నమాట. సో కిడ్స్ కూడా మనకి క్యూట్గా ఉంటుంది. ఇలా అయితే ఉందండి రూబీస్తో. చాలా బాగుంది. ఇది కూడా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సో చూడండి క్వాలిటీ అండ్ కలర్ కానీ డిజైన్ కానీ నాకు వర్త్ అనిపించింది అనమాట. ఇది మనకి స్మాల్ డ్రాప్ అయితే ఇచ్చేసారు, పళ్ళు డ్రాప్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నక్షి బ్యాంగిల్స్ అండి, కడా బ్యాంగిల్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి యాంటిక్లోనే సేమ్ గోల్డ్లో ఎలా అయితే డిజైన్ ఉంటుందో అలా ఇచ్చేసారనమాట. మనకి లక్ష్మీదేవి వచ్చేసింది పికాక్స్ అండ్ స్టోన్స్తో. చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఎక్కడా కానీ మనకి డిజైన్ కూడా చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగే అనిపిస్తాయి అన్నమాట మనకి ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ 2 బ్యాంగిల్స్ నాకు 1100 పడ్డాయి. నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. మనము సింగిల్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం హెవీగా కావాలంటే బ్యాంగిల్స్ వేసుకొని సైడ్స్కైనా వేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో అయినా వేసుకోవచ్చు. బ్యాంగిల్స్ మిడిల్లో ఇలాంటి ఒక కడా బ్యాంగిల్ ఎలా అయినా యూస్ చేయొచ్చు. మనం చాలా బాగుంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్. ప్లస్ మనకు కడా బ్యాంగిల్స్ కాబట్టి ఎవరికైనా సెట్ అయిపోతాయి. సో ఇలా నేను ఇవి తీసుకొని కూడా మ్యాక్సిమం 5 years అయిందండి. సో కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి నేను రీసెంట్గా అయితే ఏం తీసుకోలేదండి. అన్నీ 4 to 5 years అయితే అయ్యాయి. బట్ కలర్ చేంజ్ అవ్వలేదు అనేసి మీతో నేను షేర్ చేస్తున్నాను. సో కొన్ని చోట్ల అయితే మనం తీసుకుంటే వెంటనే కలర్ చేంజ్ అవ్వడము అలా ఉంటాయి కదా, డ్యామేజ్ అవ్వడం లాంటివి కూడా ఉంటాయి, బ్రేక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వంకీస్ అండి. నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను ఇవి. సో ఇలా సీజర్స్లో అయితే వస్తాయి, బ్యాంగిల్ టైప్ అనమాట ఇవి వంకీలు. సో అవి అప్పుడు నాకు 1000 ఏమో పడ్డాయండి, 2 కలిపి. ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఇవి కూడా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. చాలా బాగున్నాయి అన్నమాట. షైనింగ్గా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వకుండా చాలా బాగున్నాయి. చూడండి. సో ఇవి 2 ఉన్నాయన్నమాట, 2 వంకీలు అనమాట. సో ఇలా 2 అయితే తీసుకున్నాను నేను. సో సింపుల్గా మనకు కొంచెం మరి హెవీగా కాకుండా అలా కిడ్స్ కూడా మనం యూస్ చేసేలాగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది జడ. ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను నేను. సో ఇలా వస్తుందన్నమాట. అన్నీ మనకి సీజర్ స్టోన్స్తోనే
సింపుల్గా కొంచెం హెవీగా కాకుండా కొంచెం సింపుల్గానే తీసుకున్నాను. సో ఇలా అయితే వచ్చేసింది మొత్తం ఆల్మోస్ట్ మనకి టాప్ టు బాటమ్. ఇది కూడా నాకు అప్పట్లో 800 అలా అయితే పడిందండి. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుందన్నమాట మనకి హుక్ లాగా వస్తుంది మనకి. సో ఇలా అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు. సో 9 ఇయర్స్ అయితే అవుతుంది. ఇలా వస్తుంది మనకి. కిందికి వచ్చేసరికి కొంచెం స్మాల్వి అయితే పెండెంట్స్ ఇచ్చేసారు. కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మనకి. అప్పట్లో ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయిలేండి. సో ఇది కొంచెం ట్రెడిషనల్గా అలా అనేసి నేను తీసుకున్నాను. సో ఇవే అండి నా జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇవే. సో నెక్స్ట్ ఇవి మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా చేసుకుంటే మనకు కలర్ పోకుండా ఉంటాయి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకు బాక్సులు ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులలో మనం కాటన్ తీసుకొని మనం అనేది యూస్ చేసిన వెంటనే వాటికి ఏదన్నా వాటర్ కానీ అట్లా స్వెట్ కానీ ఉన్నా క్లీన్ చేసి మనం ఇలాంటి కాటన్లో పెట్టేసి మనం క్లోజ్ చేసుకుంటే చాలా మంచిగా ఎన్ని రోజులైనా కలర్ అయితే చేంజ్ అవ్వదండి. నేనైతే ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. మన దగ్గర ఇలాంటి బాక్సెస్ అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇలా కాటన్ పెట్టేసి మనం యూస్ చేసుకుంటూ, లేదన్నా కవర్స్ అన్నా ఉంటాయండి, అలాంటి కవర్స్లో అయినా మనం పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కలర్ అనేది చేంజ్ అవ్వదండి. సో నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఎక్కడంటే అక్కడ పడేసుకుంటూ ఉంటాం కదా, అర్జెంటుగా కావాలి అంటే మనకు దొరకవు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి బాక్స్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఈజీగా మనకి విజిబుల్గా ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ మనకు వెంటనే కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏముంది అనేసి. వెంటనే మనం తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో కలర్ కూడా మనకి చేంజ్ అవ్వదు ఇలాంటి బాక్స్లలో పెట్టుకుంటే మనము. సో నేనైతే ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం.